నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించిన కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్. తెలుగుపేటలో వెలిసిన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో సుదర్శన హోమం. ఈ నెల 29వ తేదీన నంద్యాల జిల్లా సబ్ జూనియర్ హాకీ ఎంపిక పోటీలు. సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ధనుర్మాసాన ప్రత్యేక పూజలు. భారత గడ్డపై ఎర్ర జెండాకు 100 ఏళ్లు. నంద్యాల జిల్లాలో ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవస్థాపక శతాబ్ది ఉత్సవాలు. పట్టణంలో కత్తిపోట కలకలం, కేసు నమోదు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సూచించారు. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ, ఏ బ్యాంకు వారు కూడా ఓటీపీలు అడగరన్నారు. తెలియని వ్యక్తులు ఎవరు అడిగినా కూడా చెప్పకూడదన్నారు. ఎవరికి షేర్ చేయకూడదన్నారు. తెలియని లింకులు క్లిక్ చేయకూడదన్నారు. డిజిటల్ అరెస్టులు అనేవి ఏవీ లేవన్నారు. అవన్నీ సైబర్ నేరగాళ్లు చేసే మోసాలన్నారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో డబ్బులు రెట్టింపు అవుతాయనే సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదన్నారు. నకిలీ లోన్ యాప్స్లో రుణాలు తీసుకోకూడదన్నారు. సులభంగా లోన్ పొందవచ్చని సామాజిక మాధ్యమాల ద్వారా లింకులు పంపుతారు, ఫోన్లు చేస్తారన్నారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా, ఎలాంటి ధృవపత్రాలు లేకుండానే లోన్ ఇస్తామంటే అనుమానించాలన్నారు. మీకు తక్కువ మొత్తం లోన్ ఇచ్చి భారీ మొత్తం తిరిగి చెల్లించమంటారని, లేకపోతే మీ గ్యాలరీలోని ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి మీ ఫోన్లోని బంధువులకు, స్నేహితులకు పంపుతామని బెదిరిస్తారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డైల్ 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.government.in లో ఫిర్యాదు చేయాలన్నారు. మీరు 10,000 పెడితే 10 లక్షల మరి మీరు 10,000 పెడతావు, 10,000కి 20,000 ఇస్తాడు. 20,000 వచ్చిన తర్వాత ₹1,00,000 పెడితే 2 లక్షలు 3 లక్షలు ఇస్తాడు. ₹1,00,000 ఇచ్చిన తర్వాత ఎత్తేస్తాడు జెండా. సో ఆ దురాశ మెయిన్ మనం ఉన్న ఏదైనా కానీ, ఇది ఇందాక చెప్పాక మీకు, భారతదేశం అభివృద్ధి 7%, బ్యాంకు వడ్డీ 9%, బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకుంటే 11%. మాక్సిమం నువ్వు ఏం చేసినా ₹2, ₹3, ఏమన్నా కొన్ని దానిలో 4-5 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి రాదు. మీకు అబ్నార్మల్ ఇచ్చారంటే మీ నెత్తి మీద సెటగో వెంకటేశ్వర నామాలు పెడతాయి అనేది మీరు గుర్తు. సపోజ్ అన్నోన్ నెంబర్ నుంచి ఎవడు అడిగినా కానీ మీ బ్యాంక్ రిలేటెడ్ డేటా కానీ, ఓటీపీస్ కానీ ఎవరితో షేర్ చేయకూడదండి. ఎందుకంటే బ్యాంక్స్ ఎవరు కూడా మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఎవరు అడగరండి. ఓటీపీ ఎవరు అడగరు. నెక్స్ట్ అదొకటి సైబరు. నెక్స్ట్ ఏంటంటే మీ ఫెడెక్స్ మీ మీద ఈ కేసు ఉందంటే వచ్చిదా నా అడ్రస్ చెప్తా వచ్చి పట్టుకెళ్ళంటే ఆటోమేటిక్గా వాళ్ళకి. నంద్యాల పట్టణం తెలుగుపేటలో వెలిసిన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా స్వాతి నక్షత్రం 26వ తేదీ గురువారం సుదర్శన హోమం నిర్వహించడం జరిగింది. ఉదయాన్నే స్వామివారికి పంచామృత అభిషేకం, స్నపన తిరుమంజన అనంతరం సుదర్శన హోమం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగజ్జాలపాలం గజత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం సదాంబోదివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం చక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్రం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం
మన నంద్యాల జిల్లా తెలుగుపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఘన మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం నందు ఈనాటి రోజున విశేషంగా మార్గశిర మాసంలో ఏకాదశి తిథియందు స్వాతి నక్షత్రమందు విశేషంగా శ్రీ సుదర్శన నారసింహ యాగాన్ని కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క హోమాన్ని కూడా విశేషంగా ఈ యొక్క స్వాతి నక్షత్రం రోజున చేయడం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క యాగాన్ని కూడా ఈ ఆలయంలో నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ యొక్క సుదర్శన యాగాన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు చేసినటువంటి వాళ్ళకి దుష్టగ్రహ నివారణ, శత్రుపీడ నివారణ, ఈతి బాధలు కూడా తొలగిపోయి ఆ యొక్క సుదర్శన నారసింహస్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలానే ఈ ఆలయంలో ఈ యొక్క యాగానికి 18 జంటలు దాకా ఈ యొక్క యాగంలో పాల్గొన్నారు ఈనాటి రోజున. వారి అందరికీ అలానే మీ అందరికీ కూడా ఆ యొక్క సుదర్శన నారసింహస్వామి యొక్క అనుగ్రహం ఉండవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. పట్టణ ప్రజలకు తెలియజేయగా ఈరోజు తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమద్లే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ధనుర్మాసంలో గత 5 ఏళ్ల నుంచి ధనుర్మాసంలో వచ్చే స్వాతి నక్షత్రం రోజు సుదర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఏకాదశి రోజు ధనుర్మాసం ఏకాదశి స్వాతి నక్షత్రం రోజున పురస్కరించుకొని ఆలయంలో భక్తుల సహకారంతో ఈరోజు సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం స్వామివారి అమ్మవార్లకు అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి సుదర్శన హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణక్యరాజు ఆదేశాల ప్రకారం నంద్యాల తరపున సబ్ జూనియర్ బాలబాలికల హాకీ ఎంపిక పోటీలు ఈ నెల 29వ తేదీన ఎస్పీజీ హైస్కూల్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టుగా హాకీ ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా జాయింట్ సెక్రటరీ జెడ్ఎస్పీ దివాకర్ తెలిపారు. హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీ చాణక్యరాజు వారి ఆదేశాల మేరకు నంద్యాల హాకీ సెలక్షన్స్ సబ్ జూనియర్ హాకీ సెలక్షన్స్ ఎస్పీజీ క్రీడా మైదానంలో ఈ నెల 29వ తారీఖు ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లాలోని హాకీ క్రీడాకారులు బాలికలు 20 కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. మరి ఇక్కడ నంద్యాల జిల్లా జట్టు తరఫున సెలెక్ట్ అయిన బాలురు మదనపల్లిలో ఈ నెల జనవరి నెల 17, 18, 19 తారీఖుల్లో నంద్యాల జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే బాలికలు నంద్యాల జట్టుకు ఎన్నికైన బాలికలు జనవరి నెల 27, 28, 29వ తారీఖులలో అనంతపూర్లోని ఆర్డిటి గ్రౌండ్స్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. మరి దయచేసి బాలబాలికలందరూ కూడా ఈ 29వ తారీఖు ఎస్పీజీ హై స్కూల్ క్రీడా మైదానంలో పాల్గొనే హాకీ సెలక్షన్స్లో అందరూ తప్పకుండా పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. మరి ఈ సమావేశంలో మరి హాకీ నంద్యాల ప్రెసిడెంట్ రెవరెండ్ పాలరాజారావు గారు, అలాగే సెక్రటరీ ముత్యం గారు, అలాగే శ్రీ స్టీఫెన్ గారు, కెనడీ గారు మరియు సీనియర్ క్రీడాకారులు శ్రావణ్, మధు, ఓబులేసు మొదలగు వారు కూడా పాల్గొనడం జరిగింది. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ధనుర్మాసంను పురస్కరించుకుని గురువారం ఉదయం నుండి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తులసితో లక్ష తులసి అర్చన, తదుపరి గోదాదేవి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన కుడారై నివేదన అంటే అమ్మవారికి ప్రీతికరమైన బెల్లం పాయసం నివేదన, అర్చక స్వాములు శ్రీవారి దివ్యరూపం వచ్చే విధంగా అమర్చిన విధానం భక్తులను భక్తి పరవశంతో పొంగిపోయారు. అశేష భక్తజనంతో గోవింద నామాలతో ఆనంద నిలయం మారుమోగింది. దివ్యమంగళ హారతులతో కార్యక్రమం ముగిసింది. పిదప పాలకవర్గం వారు వచ్చిన భక్తులకు పాయసం అందరికీ అందజేశారు.
భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆలయంలో ఈ నెల 16 నుంచి ధనుర్మాస మహోత్సవములు ప్రారంభమైనవి. అందులో భాగంగా ఈ రోజు అంటే 26/12/2024 గురువారం రోజు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన లక్ష తులసి అర్చన మరియు కూడారై నైవేద్యన కార్యక్రమం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల మధ్యన చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని, అదేవిధంగా రేపు 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరగబోయే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఊంజల సేవ మరియు దీపాలంకరణ సేవలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారి ధనుర్మాస మహోత్సవ శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలిసిన విషయమే, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైన సంజయనగర్ రామాలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు విశేష రీతిలో అనేక భక్తుల మధ్య లక్ష తులసి దళార్చన మరియు కూడారై నివేదన భక్తుల జనసందోహంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు జరిగిన ఉత్సవంలో పాల్గొన్న భక్తాగ్రేసర్లకు లోక కళ్యాణార్థం మేము చేస్తున్న అనేక కార్యక్రమాలు కూడా ఆ యొక్క భక్తులందరూ వచ్చి స్వామి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పడానికి కోరుకుంటా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి కాబడిన సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో శతాబ్ది ఉత్సవాలను కమ్యూనిస్టు నేతలు, పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాలను ఎగరవేసి వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం నంద్యాల జిల్లా సిపిఐ కార్యాలయం వద్ద నాయకులు పార్టీ జెండాను ఎగరవేసి వేడుకలను చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు పార్టీ ఆవిర్భావం, ప్రజల కోసం చేసిన పోరాటాలు, దేశ స్వాతంత్ర్యంలో కమ్యూనిస్టుల పాత్ర, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. వీడియోనే అదే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు మరి అడిగినటువంటి సందర్భంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో పతాకావిష్కరణలు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వేడుకల్ని 1 సంవత్సరం పాటు వేడుకల్ని నిర్వహించి మరి రానున్నటువంటి కాలంలో ఈ దేశంలో ప్రజానీకం ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మరిన్ని పోరాటాలకు పునరంకితం కావడానికి సన్నద్ధమవుతా ఉంది. భారత స్వాతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి రోజుల్లోనే మరి జాతీయోద్యమంలో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి పోరాటంని నిర్వహించి ఆ రకంగా మరి మొగ్గలోనే ఈ కమ్యూనిస్ట్ పార్టీని మరి అణిచివేయాలని చెప్పేసి బ్రిటిష్ పాలకులు అనేక కుట్ర కేసులు కూడా బనాయించడం జరిగింది.
అనేక మందిని నిర్బంధించడం జరిగింది. అయినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా అశేషమైనటువంటి త్యాగాలు చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. దేశంలో స్వాతంత్ర్యం అనంతరం మరి కేవలము స్వాతంత్ర్యమే కాదు, మనిషిని మరో మనిషి దోపిడీ చేయలేని ఒక సోషలిస్టు సమాజం కావాలని చెప్పి ప్రతి మనిషికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, విద్య, వైద్యం ఇవన్నీ కూడా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ సమానంగా జీవించేటువంటి ఒక వ్యవస్థ కోసం పోరాటం చేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నది, అనేక పోరాటాలు నిర్వహిస్తా ఉన్నది. మరి ఈరోజు ఈ దేశంలో ఇప్పుడు స్వాతంత్ర పోరాటంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఆనాడు స్వాతంత్ర పోరాట కాలంలో క్షమాభిక్షలు రాసి వాళ్ళు దేశద్రోహులుగా వారికి బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తులుగా మారినటువంటి భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతా ఉందంటే ఇంతకన్నా దురదృష్టమైనటువంటి అంశం మరొకటి లేదు. మరి ఇటీవల కాలంలో పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చడానికి గత ఎన్నికల్లోనే కుట్ర చేశారు. వారికి మెజార్టీ లేదు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో వారి అహంభావం ఏమాత్రం తగ్గలేదు. సీట్లు తక్కువగా వచ్చిన అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి పార్లమెంటులో అవమానంగా మాట్లాడినాడంటే ఇంతకన్నా సిగ్గుచేటటువంటి విషయం మరొకటి లేదు. ఈ ప్రధానమంత్రి కూడా ఆయన నిస్సిగ్గుగా సపోర్ట్ చేస్తా ఉన్నాడు. అందుకే ఈ సందర్భంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం అందరూ కూడా అన్ని మతాల వాళ్ళు సామరస్యంగా జీవించడానికి, ఈ దేశ సంపదనందరూ కూడా అన్ని వర్గాలు అనుభవించడానికి అవసరమైనటువంటి పోరాటాలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ రానున్నటువంటి కాలంలో మరిన్ని పోరాటాలు చేస్తుంది. కలిసి వచ్చేటువంటి శక్తులతో కలిపి ఈ యొక్క మతోన్మాద శక్తులను సముద్రంలో కలిపేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ తన పోరాటాలని మరింత ఉధృతం చేస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. గత రాత్రి నంద్యాలలోని స్థానిక పకీరుపేటలో యువకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న ఘటన కత్తిపోట్లకు దారితీసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గిర్నాథ్ సెంటర్కు చెందిన అస్లాం భాషపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో, కర్రలతో దాడి చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో స్థానిక పకీరుపేటలో చిన్న విషయంపై యువకులు వాదించుకుంటూ యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని, దాడి చేసుకున్న వారిపై కేసు నమోదు చేశామని రెండో పట్న సీఐ ఇస్మాయిల్ తెలియజేశారు. ఈ సందర్భంగా రెండో పట్న సీఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను సరైన క్రమశిక్షణతో పెరిగే విధంగా చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా వారు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు అనే విషయంపై శ్రద్ధ ఉంచాలని తెలిపారు. ఎందుకంటే నేరాలకు పాల్పడే వారితో తిరిగితే తమ పిల్లలు కూడా వారితో పాటుగా నేరస్తులుగా మారే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యంగా గత రాత్రి జరిగిన కత్తిపోట్ల ఘటనలో అందులో ఉన్న కొంతమంది యువకులు చదువుకున్న విద్యార్థులు కూడా ఉండడం చాలా బాధాకరమని, వారి భవిష్యత్తు పాడవుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఎక్కడ ఎలాంటి క్రైమ్ జరిగినా డైల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని రెండో పట్న సీఐ ఇస్మాయిల్ తెలియజేశారు. వచ్చినారు వాళ్ళు కుట్లాడుతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళిద్దరు మా తమ్మిదికి కట్టెలు గిట్టెలు తీసుకొచ్చేటప్పుడు నేను ఉంటే అట ఎందుకు తమ్ముడు ఎందుకు అంత న్యూసెన్స్ చేస్తున్నావు అది అంటే నువ్వెవరు అది అని పెద్ద పెద్ద ఎవరు వాళ్ళు పట్టింది పేర్లు తెలుసా? పేర్లు తెలుసా? ఆయన ఒక పిల్లోడు మటుకు తెలుసు మహమ్మద్. ఆ పిల్లోడు తెలిసిన మహమ్మద్ అంటే మొన్న మర్డర్ కేసులు ఉండేవాడా? ఆ పిల్లోడు వాళ్ళ వెళ్ళి పోతుంటే సెల్ గుంజుకున్నారు. నాది ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ గుంజుకున్నారని నేను వాడిని పెట్టకు వాళ్ళందరూ సాయిబాబా నలభై డిజిటల్ కాడ గొడవ జరిగిందంటే అడుగుతున్నారా? అది కూడా కాడ కాదు, ఎక్కడ ఏం తగలలేదు. మేము అప్పీల్ చేసేది ఏమంటే పిల్లల్ని ఎస్పెషల్లీ ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, మగ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు అనే విషయాన్ని మీరు నిఘా వేసి పెట్టాలి. మేము చేసే అప్పీల్ ఏమంటే వీళ్ళు ఏంటంటే
క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు వాళ్ళ హీరో అని చెప్పుకొని వాళ్ళ వెంట ఫాలో కావడం వల్ల వారితో పాటు వీళ్ళు కూడా క్రైమ్లో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. కాబట్టి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, కాలేజీ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అని, తర్వాత ఎవరితో తిరుగుతున్నాడు అనే విషయాన్ని మీరు దయచేసి మీరు గట్టి నిఘా వేసి పెట్టాలా, ఇది చేయాలా. మీకు ఏమైనా డౌట్ ఉన్నా సమీప పోలీస్ స్టేషన్లకు రండి, మేము పిల్లలకు కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళు చెడు నడత లేకుండా, చెడు నడత గల వ్యక్తులను వైపు మరలకుండా మనము మన పిల్లల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా పోలీస్ కానీ ఎవరో చేయరు, పేరెంట్స్ మాత్రమే మా పిల్లల్ని మీరు కంట్రోల్ చేయగలరు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలా. మరీ ముఖ్యంగా మేము కోరేది ఏమంటే, చిన్న గలాటలు ఏమి జరుగుతున్నాయి అంటే డైల్ 100 మీ పేరు బయటికి రాదు, ఎవరి పేరు బయటికి రాదు. డైల్ 100 సదుపాయాన్ని ఉపయోగించుకోండి. పోలీసు తద్వారా ఏంటంటే క్విక్ యాక్షన్ చేయడం, అక్కడ జరిగే క్రైమ్ని మేము ఆపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డైల్ 100 లేదా లేటెస్ట్గా 112 ఏది చేసినా పోలీస్ స్టేషన్కి వస్తుంది. మినిట్స్లో పోలీస్ యాక్షన్ ఉంటుంది. అక్కడ జరిగే క్రైమ్ని మనము నివారించడం జరుగుతుంది. అలాగే మీ పేర్లు ఏమైనా బయటకు వస్తాయని చెప్పి అపోహ కానీ అనుమానం కానీ మీకు అవసరం లేదు. నిన్న చిన్న గలాట, అది ఇద్దరు మన పకీర్పేటలో అంతా తెలిసిన ఫ్రెండ్సే వాళ్ళు. ఎప్పుడో 45 days బ్యాక్ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగిందని చెప్పి ఫోన్లో అరవింద్ అనేతోడు ఈ మహమ్మద్కి ఏమో వార్నింగ్ ఇచ్చాడని చెప్పి అది వీడు మళ్ళా పోయి ఇంటికాడ పోయి ఆర్గ్యుమెంట్ చేయడం. దానిలో ఈ ఫ్రెండ్స్ అంతా అంటే మహమ్మద్తో పాటు పోయిన పిల్లలు వీళ్ళు కొంతమంది డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో వీడే హీరో అనుకొని వానితో పాటు ఫాలో అయినారు, ఇప్పుడు కేసులు ఇరుక్కున్నారు. దయచేసి మేము పోలీస్ వారు చేసే అప్పీల్ ఏంటంటే, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వాడి యాక్టివిటీస్ ఏంటి అని చెప్పి మీరు చేయండి. మీకు ఏం డౌట్ ఉన్నా, మీ పిల్లోడు ఏమన్నా ఉన్నా కానీ మేము వస్తే కౌన్సిలింగ్ చేస్తాము. పేరెంట్స్ ప్లస్ పోలీసు ఇంకెవరన్నా కౌన్సిలర్స్ ఉంటే కూర్చోబెట్టి వాళ్ళ నడత మీద మనం చేస్తాము. ఎందుకంటే ఈ ఏజ్ వాళ్ళకి తెలియదు. ఏదో హీరోయిజం అని చెప్పి ఎవడో ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన ఒక క్రిమినల్ ఎంట వీళ్ళంతా వాడు హీరో అని చెప్పి వాడిని ఫాలో కావడము, తర్వాత వీళ్ళు సబ్సిక్వెంట్గా కేసులు ఇరుక్కోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. మీకు ఏం ఉన్నా కానీ టౌన్లో అన్ని పోలీస్ స్టేషన్లో ఆఫీసర్స్ మీకు అవైలబుల్ ఉంటారు. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. తర్వాత పోలీస్ యాక్షన్ కూడా చాలా సీరియస్ ఉంటుంది. నిన్న జరిగిన గోపాలనగర్ గలాట విషయంలో అయితే మేము మా ఎస్పీ గారి మరి డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం జరిగింది. మరి వీళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ పిల్లల యాక్టివిటీస్ వాళ్ళు ఏం చేస్తున్నారని, కొంతమంది అయితే ఫస్ట్ టైం క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, నిన్న దాంట్లో ఫస్ట్ టైం క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన ఉన్నారు. అయితే వాడు ఎవరైతే లీడర్ ఉన్నాడో, వాడైతే ఫ్రెండ్ ఉన్నాడో, వాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో వీడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవన్నీ వీళ్ళు పోవడం వల్ల ఈ కేసులో ఇరుకోవడం జరిగింది. పోలీస్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. షీట్లు ఓపెన్ చేస్తాము, బెయిల్ రాని కేసు పెడతాం. కాబట్టి పిల్లల యాక్టివిటీస్ మీద మీరు నిఘా ఉంచాలని మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించిన కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్. తెలుగుపేటలో వెలిసిన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో సుదర్శన హోమం. ఈ నెల 29వ తేదీన నంద్యాల జిల్లా సబ్ జూనియర్ హాకీ ఎంపిక పోటీలు. సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ధనుర్మాసాన ప్రత్యేక పూజలు. భారత గడ్డపై ఎర్ర జెండాకు 100 ఏళ్లు. నంద్యాల జిల్లాలో ఘనంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వ్యవస్థాపక శతాబ్ది ఉత్సవాలు. పట్టణంలో కత్తిపోట కలకలం, కేసు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.